హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఒక వార్త చూశాను, బాబుగారు మారిపోతున్నారని. బాబుగారు ఎలా మారుతారు అంటే దాని మీద ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాము. గతంలో కూడా చాలాసార్లు ఆయన ఓడిపోయి గెలిచినప్పుడల్లా నేను మారుతాను అని చెప్పుకుంటూ వచ్చేసారు. బట్ ఎక్కడ మారలేదు అనేది ఆ రోజు టీడీపీ కార్యకర్తలే చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు బాబుగారు నేను ఖచ్చితంగా మారుతాను, నా గురించి అనుకోవచ్చు మారుతానని పదే పదే అంటున్నాను కానీ మారలేదని నవ్వుతూ ఆయన చెప్పారంట. నేను ఖచ్చితంగా మారుతాను ఈసారి. కార్యకర్తలకి అలానే ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరి మాట వింటాను నేను. వాళ్ళు ఇచ్చిన అర్జీలకి నేను స్పందిస్తాను. వాళ్ళు ఏ సలహా అయితే ఇస్తే అదే చేస్తాను నేను. అధికారుల్ని పక్కన పెడతాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గతంలో నాకు ఆ పేరుండేది, అధికారుల ఏది చెప్తే అది చేస్తానని, అధికారుల మాట వింటాననే పేరుండేది. అది అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా నేను అడుగులు వేస్తాను, నేను మారుతానని చంద్రబాబు చెప్తున్నారు. సో మారితే మంచిదే ఖచ్చితంగా. ఎవరిలోనైనా మార్పు అనేది అనివార్యం, అవసరం కూడా. సో మారుతానని చెప్తున్న బాబు ఎలా మారుతారు, అసలు ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఆయన ఎందుకు మారుతానంటున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. అధికారుల మాటలు వింటారు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీ చెప్పిందే ఆయన వింటారు, అందుకే ఆయన ఓడిపోయాడు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ కోటరీని ధ్వంసం చేస్తాను, ఆ కోట గోడలు, అధికారులు కావచ్చు లేకపోతే ఒక కోటరీ కావచ్చు, ఆ కోట గోడల్ని బద్దలు కొడతాను, ఏదైతే ఎమ్మెల్యేలు చెప్తారో ఎంపీలు చెప్తారో అదే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. సో ఇక్కడ అంటే నిజానికి ఏది ఎమ్మెల్యేలు తెచ్చినవి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధానపరమైన నిర్ణయాలకి వాళ్ళ సలహాలు తప్పనిసరి అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పిన అంశం. సో మరో పాయింట్ మనం ఆలోచిస్తే గతంలో ఆయన నామినేటెడ్ పదవులు వేయలేదు. చాలామంది కూడా దీని మీద నిరాశ కూడా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఎంత పని చేసినా సరే మా లీడరు ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా మనకు ఫోన్స్ చేస్తూ ఉంటే కనీసం ఇప్పటికైనా సెటిల్ అవ్వండి అబ్బా, ఇన్నిసార్లు అవ్వలేదు అని చెప్పి టీడీపీ కార్యకర్తలతో అంటుంటే వాళ్ళు అంటున్నారు, బాబు గారు మనకు అలాంటి ఏం చేయరు కదా, ఆయన నమ్మేవాళ్ళు లేకపోతే ఆయన చేసేవాళ్ళు వేరే ఉన్నారని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి బాబు గారితో కలిసి నడిచిన కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారంటే ఇప్పటికీ బహుశా ఇలాంటివి ఆయన కూడా చేరుకుని ఉంటాయి. బహుశా ఇప్పుడు కార్యకర్తలకు కూడా శుభవార్త. ఎందుకంటే మారిన చంద్రబాబు నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు, చాలా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. వాటన్నిటికి కూడా ప్రతి ఒక్కరిని కూడా మెయిన్గా పనిచేసిన చాలామంది కూడా ఆశావాహులకి ఇది ఒక ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అది చంద్రబాబు మారి నామినేటెడ్ పోస్టులు ఇస్తే. సో ఇంకొకటి వచ్చేసి జన్మభూమి కమిటీలు అప్పుడు పనిచేసినాయి. గతంలో 2019లో ఓడిపోయినప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా ఓడిపోయామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థని సపోర్ట్ చేశారు, ఆ వాలంటీర్స్కి 10,000 జీతం కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి ఈ జన్మభూమి కమిటీలను కంటిన్యూ చేస్తారా, లేకపోతే వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా? మరి చంద్రబాబు మారుతున్నానన్నారు కదా, మారిన చంద్రబాబు మరి ఈ జన్మభూమి కమిటీల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన పని ఉంది. అలానే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు నేను మారిపోయాను అని చెప్పేసి. ఈ దాడులు ఏది కార్యకర్తలకు అండగా ఉంటాను, ఇన్ని సంవత్సరాలు ఈ 4 ఏళ్ళు కూడా నాతోనే నిలబడి, పాపం వాళ్ళు చాలామంది మరణించారు, లేకపోతే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ఎన్ని కేసులైనా ఎదుర్కొని పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేశారు, జెండా మోసారు, అలాంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తానంటున్నారు. మరి ఆ సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నే. అలానే ఆయన పోలీస్ వ్యవస్థ విషయంలో రాజకీయ నాయకులు ఎవరికైతే చెప్తే పోస్టింగ్స్ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరికి కావాలి, లేకపోతే ఆ జిల్లా ఎస్పీగా ఎవరు రావాలని ఆ జిల్లా మంత్రి చెప్తేనో అలా ఎవరికి ఎంతమందికి ఆయన అంటే ఎంత సపోర్ట్ చేస్తారు, పోలీస్ వ్యవస్థలో ఆయన సపోర్ట్ ప్రజలకు అనుగుణంగా, అంటే ప్రజలకు కాదు వాళ్ళ లీడర్లకి అనుగుణంగా ఎలా ఉండబోతుంది, ఇది అంతా కూడా పోలీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, పోలీస్ వ్యవస్థ నాయకులకి మధ్య అనుసంధానం ఎలా ఉండబోతుంది, ఎలా చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఎంపీలుగా గెలిచారు, వాళ్లతోనే కాకుండా ఇంకా పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళందరి కార్యకర్తలకి ఆయన సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నే. ఎందుకంటే అన్నీ వీళ్ళకే ఇచ్చేసి వీళ్ళనే చూసుకోమని చెప్పేసి వీళ్ళకే ప్రాధాన్యతని ఇస్తానని, ఇంకా ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఎప్పటికప్పుడు అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తానంటున్నారు. అలానే అంటే మారిన చంద్రబాబు, మారతానన్న చంద్రబాబు వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్స్ ఇస్తారు,
వాళ్ళందరికీ కూడా టచ్లో ఉంటాను ప్రజలందరికీ కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తానంటున్నారు. ఏంటి ఆ కోణం, పాలనలో రాజకీయ కోణం అంటే ఏంటి అసలు అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశం. అంటే గతంలో ఇప్పుడు ఏవైతే వాళ్ళ మీద దాడులు జరిగినాయో ఆ దాడులకి సంబంధించి ఇప్పుడైతే మళ్ళీ జరుగుతున్నాయి దాడులు. మరి వీటి మీద అయితే ఏం స్టాండ్ తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏమీ ఇది లేదు. వాళ్ళ కార్యకర్తలకి దాడుల్ని ఆపండి అని మాత్రం పిలుపునివ్వలేదు. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఫేస్ చేసినవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఇదేనా రాజకీయ కోణం అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇక సరే, ఇన్ని మార్పులు చంద్రబాబు మారుతానంటున్నారు. ఓకే, నేను ఖచ్చితంగా మారుతాను, నేను మారనని అనుకుంటారేమో, కాదు నేను మారుతాను అని ఆయన చెప్తున్నారు కదా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అది ఆయనకి సవాల్ కూడా ఏమో మారే చంద్రబాబుకి. ఎందుకు అంటే ఒకే అంశం మీద టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ నేతల నుంచి వచ్చే ఏవైతే సిఫారసులు కావచ్చు, ఏవైనా వాటిని ఆయనే పరిశీలించి వాళ్ళందరికీ అపాయింట్మెంట్స్ ఇస్తానని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరు తీసుకొచ్చే వాటికి వాళ్ళ పార్టీ వీళ్ళిద్దరూ ఏదైనా సిఫార్సులు కావచ్చు, లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే పదవుల విషయంలో కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, ఏ విషయాల్లో అయినా సరే ఇక్కడి నుంచి వీళ్ళకి చంద్రబాబుకి అంటే ఈ అంశాల మీద వస్తే చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుంది అంటే అప్పుడు టీడీపీ నేతలను పక్కన పెడతారా, వాళ్ళకి మద్దతు ఇస్తారా, ఆ బీజేపీ జనసేనకు సంబంధించిన వాళ్ళకి మద్దతు ఇస్తారా, వాటిని ఎలా తీసుకోబోతున్నారు, వాళ్ళకి ప్రయారిటీ ఎలా ఇవ్వబోతున్నారు, ఇది మాత్రం ఒక సవాల్గా మారనుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఈయనకి సంపూర్ణ మెజారిటీ టీడీపీకి ఉంది, బీజేపీకి జనసేనకే అసెంబ్లీలో ఇంకా అంత అంటే పోటీ చేసింది 21 స్థానాలు కాబట్టి జనసేన. సో రేపు ఒకవేళ ఏదైనా విభేదించి పక్కకు రావాల్సి వస్తే ఇలాంటి అంశాల మీదే ఉంటుంది. బహుశా ఈ సవాలుని చంద్రబాబు ఎలా స్వీకరించబోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.